నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన వరుస దాడులను గల్ఫ్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. కువైట్ను లక్ష్యం చేసుకుని ఇరాన్ వరుసగా జరుపుతూ ఉన్న దాడులను గల్ఫ్ సహకార మండలి జీసీసీ సెక్రటరీ జనరల్ జాసిమ్ ఆల్ బుదైవీ గారు తీవ్రంగా ఖండించారు. ఇరాన్ చర్యలు అత్యంత ప్రమాదకరమైనవి, బాధ్యతారహితమైనవి అని పేర్కొన్నారు. ఇటువంటి దాడులు కువైట్ దేశ సార్వభౌమాధికారాన్ని కాలరాయడమే కాకుండా అంతర్జాతీయ చట్టాలను స్పష్టంగా ఉల్లంఘించడమే అవుతుందని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఈ ప్రాంతపు భద్రతకు, స్థిరత్వానికి నేరుగా ముప్పు కలిగిస్తుందని, గల్ఫ్ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి జరుగుతూ ఉన్న ప్రయత్నాలను దెబ్బతీస్తుందని చెప్పి ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే గల్ఫ్ దేశాల భద్రత అనేది కువైట్ భద్రతతో ముడిపడి ఉంది. ఇది పరస్పరం విడదీయరానిదని ఆయన స్పష్టం చేశారు. ఈ క్లిష్ట సమయంలో గల్ఫ్ దేశాలన్నీ కువైట్కు పూర్తి సంఘీభావంగా అండగా నిలుస్తాయని ఆయన ప్రకటించారు. కువైట్ దేశ భద్రతను, సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి, అలాగే తమ యొక్క పౌరులను, ప్రవాసులను రక్షణ కోసం కువైట్ తీసుకునే అన్ని చర్యలకు గల్ఫ్ దేశాలు సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాయని చెప్పి ఆయన నొక్కి చెప్పారు. కాగా కువైట్ దేశం పైన ఇరాన్ మిసైళ్లు మరియు డ్రోన్లతో దాడులు చేసిన విషయం అందరికీ తెలిసిందే. గడిచిన వారం రోజులలోనే కువైట్ పైన ఇరాన్ దాడికి ప్రయత్నించడం ఇది రెండవసారి కావడం గమనార్హం అన్నమాట. దీనిపైన కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాయి, ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అలాగే ఇరాన్ రాయబారులను పిలిపించి వాళ్ళకైతే నోటీసులు ఇస్తూ ఉన్నాయి, అలాగే వాళ్ళపైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. కానీ ఇరాన్ దేశంలో ఎటువంటి మార్పు రావడం లేదని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అయితే తెలుపుతూ ఉన్నాయి. మరి ఈ యొక్క యుద్ధం ఎప్పుడు ఆగుతుందో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.